గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను ఒకసారి. ముందుగా మనము ఈ తులసి చెట్టుని చూద్దామండి. ఈ తులసి అంటే చాలా ఇష్టం నాకు. ఇది స్మెల్ బాగుంటుంది. మనము సపోటా మొక్క కూడా వేసుకున్నామండి. సపోటా మొక్క కూడా మంచిగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు మీకు ఎంతో నాకు ఇష్టమైన గులాబీ చెట్టు చూపిస్తాను. మీకు గులాబీ చెట్టు అండి. ఇది చాలా అరుదుగా దొరికింది ఈ చెట్టు. చూడండి ఎంత గుత్తుగా కాసిన పువ్వులు, గులాబీ పూలు. ఈ చెట్టు అంటే మాకు చాలా ఇష్టము. చెట్టు కూడా మల్బరీ చెట్టు అండి. ఇది బాగా కాయలు వస్తాయి. మేము వేసి ఒక 3 నెలలు అవుతుంది. ఎట్లా వచ్చిందో చూడండి. చూడండి విరజాజుల చెట్టు ఎలా అల్లుకుందో, మంచిగా అల్లుకుందండి. ఇది వేసి కూడా మేము ఒక 7 నెలలు అవుతుంది. మందారం చెట్టు కూడా వేసినామండి. ఇప్పుడే పువ్వులు వస్తున్నాయి. జామ చెట్టు వేసినామండి. జామ చెట్టు ఏమో చిన్నగానే ఉంది. ఇప్పుడిప్పుడే కాయలు కూడా వస్తున్నాయి చూడండి. పుచ్చకాయ చెట్టు కూడా వేసినామండి. ఇప్పుడే అల్లుకుంటుంది. చెట్టు కూడా వేసినామండి. ఇది మంచిగా మనకి పచ్చడి కాయలు బాగా ఇస్తుంది. ఇది వేసి 3 సంవత్సరాలు అవుతుంది. మంచిగా వచ్చిందండి చెట్టు. జామ చెట్టు కూడా వేసినామండి. ఇప్పుడిప్పుడే కాయలు మంచిగా వస్తున్నాయి చూడండి. ఇదండి చిన్న చెట్టు, నక్షత్ర ఫలము కూడా పెట్టినాము. చిన్న చెట్టు ఇప్పుడే ఎదుగుతుంది చూడండి. మా ఇంటి ముందు మేము ఎర్రజాజుల చెట్టు కూడా వేసుకున్నాం. పువ్వులు మంచిగా పూస్తున్నాయి. బాగా స్మెల్ వస్తుంది. మేము గోరింటాకు చెట్టు కూడా పెట్టినాము. చాలా బాగా కాసింది ఇది ఆకు. దీని ఆకు అందరు తెంపుకుంటూ మళ్ళీ వస్తూనే ఉంటుంది. డెకరేషన్ చెట్టు అండి. ఇంటి ముందు చాలా బాగుంటుంది. ఇవన్నీ పెట్టినాము డెకరేషన్. ఇంటి ముందు తమలపాకు చెట్టు కూడా వేసి ఇది ఇప్పుడిప్పుడే మంచిగా అల్లుకుంటుంది. పెద్ద